లో టూరిజం డిపార్ట్మెంట్ నాయకత్వాన హరిత హోటల్స్ పెట్టారు. చాలా బాగా పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, స్పేషియస్గా ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంది. అది అంత మంచి టూరిజం నాటి ఉన్నటువంటి హరిత హోటల్స్ మొత్తం నాశనం చేసి పారేస్తున్నారు. దానికి కొత్తగా ఏం చెప్తారు, డైనమిక్ రేట్స్కి పెట్టారు. నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఎయిర్ ఎయిర్ టికెట్స్ ఎట్టయితే మారుతూ ఉంటాయో డైనమిక్ పాలసీ అని, ఇది కూడా అదే పాలసీ. ఈరోజు రూమ్ ఒక రేట్ ఉంటుంది, మధ్యాహ్నానికి రేట్ మారిపోతుంది. అదేంటంటే సెంటర్ నుంచి చేస్తారట. ఈ డైనమిక్ పాలసీ పెట్టడం అనేది ఏంటంటే కస్టమర్స్కి కన్ఫ్యూజన్. ఉదయం 2000కి రూమ్ ఇస్తారు, మధ్యాహ్నం వచ్చేటికి 3000 4000 చెప్తారు. ఎట్లా వస్తుంది? ఇది ఒకటి. మూడోది ఏంటంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు చాలా ప్రపంచంలో ఆయన తెలివైన అనుకుంటాడు, అనుకునే పరిస్థితి. అయితే కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, క్యాపిటలిజం లేదు, టూరిజం అని చెప్పేసి అంటున్నాడు. మరి టూరిజం అంత మక్కువ ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయడం లేదు. ఎందుకు ప్రైవేట్కి ఇస్తున్నారు? 3 మార్లు టెండర్స్ ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళు. ఎందుకు ప్రైవేట్ చేయాలి? సోషల్ టూరిజం మీద అంత భక్తి ఉన్నాడు, మరి ఆచరణ చూపిస్తున్నావా? చూపిస్తున్నాడు. అంటే కేవలం కమ్యూనిస్టు వ్యతిరేక చెప్పడం ద్వారా మోడీ కన్సర్న్లో ఉండాలని కోరుకుంటున్నాను. మోడీ కన్సర్న్లో ఉండడం ద్వారా కేంద్రంలో ఆయన కేంద్రం లబ్ధి ఉందని ప్రయత్నిస్తున్నారు. ఇది మోడీని ప్రసన్నం చేసుకోవడం మాకు అర్థం లేదు, కానీ కమ్యూనిస్ట్ని తిట్టాల్సిన అవసరం లేదు. ఇది చేయమని చెప్పండి. మీరు టూరిజం ప్రమాణంగా చెప్తారు కాబట్టి మరి రాష్ట్రంలో టూరిజం మొత్తం ప్రమాణంగా హోటల్స్ వరకు అన్ని బాగా డెవలప్ చేయించండి. ఎందుకు టూరిజం బస్సుల్లో వచ్చేవాళ్ళకి తిరుమల టికెట్లు ఇచ్చేవాళ్ళు, దానివల్ల రోజు కొన్ని వందల ప్రజలు బస్సులు వచ్చేవి. కానీ ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడం బస్సులు క్యాన్సిల్ అయినాయి, పిల్లలకి నష్టం వచ్చింది. ఎవరికి నష్టం ఇది? అందులో ఇవన్నీ చెప్పేది ఒకటి, ఇంకోటి కాదు. శ్రీరంగం కదా కావాల్సింది. ఆచరణ నిజంగా టూరిజం నమ్ముకుంటే భక్తిభావంతో పనిచేయండి. ఎందుకు కమ్యూనిజం తినడానికి మాత్రం టూరిజం పేరు వాడుకోబాగని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి పదే విజ్ఞప్తి చేస్తున్నారు.